Happy kid! పిల్లలు, దీపావళి అంటే అందరూ ఎంతో ఇష్టంగా సరదాగా జరుపుకునే పండుగ కదా. కానీ ఈ పండుగ వెనుక చాలా అందమైన కథలు ఉన్నాయి. నిజానికి దీపావళి 5 రోజులు జరుపుకుంటారు. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత, ఒక మధురమైన కథ దాగి ఉంది. రండి, ఒక్కో రోజు వెనుక ఉన్న కథల్ని సరదాగా వినేద్దాం. రాముడు రావణుని సంహరించి అయోధ్యకు వచ్చిన ఆనందంలో జరుపుకునేది దీపావళి మొదటి రోజు పండుగ. ఇక కథలోకి వెళ్తే, చాలా కాలం క్రితం రావణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు 14 ఏళ్ల అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్లి లంకలో బంధించాడు. అప్పుడు రాముడు రావణాసురునితో యుద్ధం చేసి చివరికి రావణుని సంహరించాడు. తర్వాత రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలు ఎంతో సంతోషపడి వీధులన్నీ పూలతో అలంకరించి దీపాలను వెలిగించారు. అందుకే మనం ప్రతి దీపావళి పండుగ రోజు రాత్రి ఇల్లు, వీధులలో దీపాలు వెలిగించి చీకటిని జయిస్తున్నాం. ఈ విధంగా మనం దీపావళి మొదటి రోజు పండుగ జరుపుకుంటాం. నెక్స్ట్ వీడియోలో 2వ రోజు పండుగ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. ఈ క్లిప్ ఆధారంగా నెక్స్ట్ వీడియో ఏంటో గెస్ చేసి కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy kid!